పేరు ఓకే ఓకే చిన్నపరెడ్డి గారు ఓకే ఓకే సురేంద్ర నాయుడు గారు ఇప్పుడు వాళ్ళు దేన్నైనా తిమ్మిని బమ్మిని చేయగలరు, బమ్మిని తిమ్మిని చేయగలరు అనేది మనం బాబాయి హత్యలోనే చూసాము. బాబాయి హత్య ఫస్ట్ స్టార్టింగ్ లోనే వాళ్ళు ఏం చెప్పారు, గుండెపోటు అన్నారు, చెప్పేస్తారు విషయానికి రమ్మనండి సార్. మాట్లాడారు ఆగండి దయచేసి, ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? సురేంద్ర నాయుడు గారు చెప్పండి, మీరు చెప్పండి. కాబట్టి నేనేమంటానంటే వీళ్ళు ఏమైనా చేయగలరు సార్. ఇప్పుడు కోడికత్తి సీను ఏమైనాడు పాపము, అతను ఏం చెప్పాడు, నేను ఆయన అభిమానిని, గీమన్నారు, నేను గీశాను, నేను పొడవలేదు అని చెప్పి ఆ రోజు చెప్పాడు. దాన్ని ఏ విధంగా వీళ్ళు అధికారంలోకి రావడం కోసం కోడికత్తి సీను వాడుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కుట్లు కట్లేసినటువంటి డాక్టర్కు ఏ పదవి ఇచ్చారు, గీసిన సీనుకు మాత్రం సాక్ష్యం చెప్పేదానికి కూడా రాల. అది అభిమానులు పిలిచేటువంటి ఇది. అదే మాకు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు పలనాల్లో, అదే పలనాల్లో మా కార్యకర్తను జై జగన్ను వదిలేస్తాను లేకపోతే గొంతు కోస్తాను అంటే, గొంతు కోసేయి జై చంద్రబాబు అని చచ్చిపోతే నా నాయకుడు పాడి మోసాడు. వీళ్ళ నాయకుడు చక్రం కింద కార్యకర్తను తొక్కిచ్చి కుక్క పిల్లను తీసి అవతల పడేసినట్టు పడేసి వెళ్ళిపోయారు. దాన్ని ఇప్పుడు వీళ్ళ మెడకు చుట్టుకుంటుందని చెప్పి ఏదో చేసి వాళ్ళ భార్యని మేరీని పిలిచి, మీ బిడ్డలను ఆదుకుంటా, మిమ్మల్ని ఆదుకుంటా, లేదు అనుకుంటే మీ కథ చూస్తా, ఈ విధంగా చెప్పుతారా మీ బిడ్డలను ఆదుకుంటా, ఈ విధంగా చెప్పలేదా మీ కథ కాదు. అది మీరు ఎట్లా అంత నిరాధారణంగా ఎలా ఆరోపణ చేస్తారు? మీకేమన్నా అప్డేట్ ఉందా ఈ విధంగా బెదిరించారా? నిరాధారణ ఆరోపణ కాదు సార్, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నిరాధారణ ఆరోపణలు కాదు, టోటల్ సమాచారంతో నేను మాట్లాడుతున్నా. ఆ విధంగా బయటపెట్టి నెంబర్ 1 నిజంగా అంబులెన్స్ లో ప్రాణాలు కాపాడే దానికి తీసుకెళ్లేటువంటి అంబులెన్స్ లో మనుషులు ఎక్కి ఆ మనిషిని చంపేశారు అంటే అంబులెన్స్ వ్యవస్థకే వీళ్ళు మచ్చదిస్తున్నారు వైసీపీ నాయకులు. అదే తప్పులేండి. అంబులెన్స్ మీద మనం దిగజారి చర్చించుకోవాల్సిన పరిస్థితి. సరే, ఆయన కారు కింద పడలేదు అన్నారంటే దానికి ఒక అర్థం ఉంది. వేరే కారు కింద పడ్డారేమో, కాన్వాయ్ కింద, నిజంగా ఇది ఏ అని మాట్లాడుతున్నారని ఆలోచించవచ్చు. అంబులెన్స్ లో చంపేశారంటే ఇంక రేపు పొద్దున ఎవరన్నా సీరియస్ గా యాక్సిడెంట్ అయినప్పుడు అంబులెన్స్ పిలవాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. అవును, రేపు అంబులెన్స్ ఎక్కాలన్నా, అంబులెన్స్ పిలవాలన్నా కూడా మనం అంబులెన్స్ లో పోతే అంబులెన్స్ లో పోయే వాళ్ళు చంపేస్తారేమో మనల్ని, మనం ఎందుకు అంబులెన్స్ ఎక్కేది, ఆటోలో పోదామని చెప్పి ఆటోలో పోయి ప్రాణం పోగొట్టుకునే పరిస్థితికి అంబులెన్స్ వ్యవస్థనే దిగజార్చే నైద్యం వైసీపీది అని ఈ రోజు తేలిపోయింది, తేటతలం అయిపోయింది. ఇప్పుడు ఒక మాట మాట్లాడేటప్పుడు దానికి విలువ, పద్ధతి, పాడు ఉండాలి. అంబులెన్స్ లో చంపేశారు అని తప్ప అసలు దాన్ని తీవ్రంగా ఖండించాలి. అంబులెన్స్ లో చంపడం ఏంటండి, ఇంకా నయం హాస్పిటల్ డాక్టర్ చంపారని కూడా మాట్లాడే పరిస్థితి వచ్చింది భవిష్యత్తులో. తప్పది. అంబులెన్స్ లో చంపేశారు, హాస్పిటల్లో డాక్టర్లు చంపేశారంటే ఇది నిజంగా మన వ్యవస్థల్ని మనమే తూట్లు పరుచుకుంటున్నాం, మన వ్యవస్థల్ని. అంటే దీని అర్థం ఏమంటే సార్, వైసీపీ వాళ్ళకు వ్యవస్థలు నాశనం అయిపోయినా పర్వాలేదు, ఏది ఏమైపోయినా పర్వాలేదు, నేను రాజకీయంగా ఉనికిని కోల్పోకూడదు, చెడ్డో మంచో ప్రతిరోజు నేను ప్రజల్లో నానుతూ ఉండాలి నా పేరు, అప్పుడే నా పార్టీ నిలబడుతుంది అనే